వాళ్ళంతా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వాళ్లే. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం మొహం చాటేస్తున్నారు. ఒకవైపు పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆ నాయకులు మాత్రం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ లాంటిది. గ్రేటర్ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాయి. కానీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రేటర్ ప్రిపరేషన్ లో హస్తం పార్టీ ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసిన నేతలెవరూ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో కనిపించటం లేదు. హైదరాబాద్ లో అన్ని తామై నడిపించిన హైదరాబాద్ బ్రదర్స్ దానం నాగేందర్, ముఖేష్ గౌడ్లలో ఒకరు డైలమాలో ఉంటే మరొకరు అసలు ఎక్కడున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి. హైదరాబాద్ నుంచి మంత్రులుగా పనిచేసిన ఇద్దరు నేతలు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అంత యాక్టివ్ గా లేకపోవడం ఎన్నికల ప్రిపరేషన్ కు ఇబ్బందిగా మారింది. మాజీ ఎమ్మెల్యేల సంగతి సరే. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తన తండ్రి పీజేఆర్ జయంతి వర్ధంతులకు తప్ప ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన సినీ నటి జయసుధ గాంధీ భవన్ వైపే కాదు, అసలు నియోజకవర్గపు వైపు కూడా కన్నెత్తి చూడటం లేదు. కంటోన్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించిన శంకర్రావు పార్టీకే కాదు మీడియాకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. నగర శివార్లలోని కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, ఉప్పల్, మేడ్చల్, పటాన్చెరు మాజీ ఎమ్మెల్యేలు అడపాదడపా పార్టీ రివ్యూలకు తప్ప మళ్లీ కనిపించటం లేదు. వీళ్లలో సనత్ నగర్, ఎల్బీ నగర్ మాజీ ఎమ్మెల్యేలు కొంత యాక్టివ్ గా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నేతల్లో కోఆర్డినేషన్ లేకపోవడంతో గ్రేటర్ ఎన్నికలు పార్టీకి సవాల్గా మారాయి. మాజీ మేయర్ బండ కార్తికరెడ్డి, దానం నాగేందర్ మధ్య గ్యాప్ పార్టీ క్యాడర్ను అయోమయంలో పడేస్తోంది. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధిని జనాలకు చెప్పేందుకు ప్రిపేర్ అవుతోంది హస్తం పార్టీ. కానీ గతంలో క్రియాశీలకంగా పనిచేసిన మాజీలు కనిపించకపోవడంతో క్యాడర్లో నిరాశ కనిపిస్తోంది.